ఆన్సిస్తారా? Vijay, watch him. Okay. Watch me carefully. Hello. Sorry. கவனமா கேளுங்க. Hello. Maria. Serious. Focus, okay? Yeah. హలో, మీ జీవితంలో వసంతం రావడానికి, మీ మనసులో మల్లెలు పోయడానికి, మీ ఆంతరంగిక సమస్యల్ని పంచుకోవడానికి నాతో మాట్లాడండి. ఓకే, ఇలా మాట్లాడాలి. ఓ, సిల్క్ స్మిత్ ఎలా మాట్లాడమంటారా? ఆ? మేడం, నేను బి సరోజాదేవిలా బాగా మాట్లాడతాను. అయ్యో నీ నిజమైన ప్రేమ ముందు నేను వద్దు మీ రెగ్యులర్ వాయిస్ లోనే మాట్లాడండి. హలో మేడం, మాకు చాలా పనులున్నాయి. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే ప్లీజ్. సారీ. వసు, నన్ను చూడండి, ఇలా చెప్పాలి. హలో, సెక్సీగా. సెక్సీ అంటే ఏంటో తెలుసుగా? లెట్స్ ట్రై దిస్ వన్ మోర్ టైం. హలో, మీ జీవితంలో వసంతం రావడానికి, మీ మనసులో మల్లెలు పుయ్యడానికి, మీ ఆంతరంగిక సమస్యల్ని పంచుకోవడానికి నాతో మాట్లాడండి. నైస్ నైస్, వెరీ నైస్ టు మీట్ యూ. ఓ, నీ వాయిస్ చాలా సెక్సీగా ఉంది. తెలుసు. ఇదిగో ఇది నా కార్డ్. We'll get in touch. థ్యాంక్ యూ. హలో. మేడం పిలిచారా? లేదు. సార్, కడుపు నొప్పి సార్, ఊరికెళ్ళాలి సార్. ఏమయ్యా, పోయిన వారమే ఊరు వెళ్ళాలని లీవ్ పెట్టావు, ఇప్పుడు ఆ రోజు నడుము నొప్పి సార్. హలో హలో. చెప్పు వసు. బాబు, ఏంటి, ఒంట్లో బాలేదా? అవును సార్, కడుపు నొప్పి సార్. ఏయ్, నువ్వు లేదు, కావాలంటే డాక్టర్ రావు గారిని మీట్ అవుతావా? నాకు డాక్టర్ బాబు గారే కావాలి. ఆయనకి నా ఒంటి టెంపరేచర్, పల్స్, హార్ట్ బీట్ అన్ని బాగా తెలుసు. సార్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ బాబు వచ్చిన చేతిని లైట్ గా ముట్టుకుంటేనే అంత సర్దుకుపోతుంది. ముట్టుకున్నానా? మిమ్మల్ని లోపల పిలుస్తున్నారు. వసు, నన్ను పిలుస్తున్నారు. అంటే మరి రానని చెప్తున్నారా? వస్తాను. త్వరగా రండి, ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చేస్తాగా. ఎవరో చూస్తాను. ఉండు, నువ్వు వెళ్తే 5 నిమిషాల విషయాన్ని అరగంట మాట్లాడతావు. విజయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వసు, ఏమండి, ఏంటి ఈ టైంలో? నేనేదో అర్ధరాత్రి వచ్చినట్టు అడుగుతున్నా. హలో పిన్ని. వసు, ఓ కొత్త రెసిపీతో సాంబార్ పొడి చేశాను, కాస్త ట్రై చేసి చెప్పవా? నచ్చితే ప్రోడక్ట్ లిస్ట్ లో రేపే పెట్టేద్దాం. సరే. మీకెందుకండి ఈ పనులన్నీ? అదే, మీ ఆయన పెన్షన్, ఇంటి అద్దెలు వస్తాయి కదా, వాటితో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు చెప్పే ఆయన గారి పెన్షన్, ఇంటెద్దులు కడుపు నింపుకోవడానికి. మరి మనసుకి ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే సంతోషంగా ఉండగలం. అంతేకాకుండా మన మనసుకు నచ్చిన విషయం పనిగా దొరకడం మన అదృష్టం అనుకో. ఆ అదృష్టం అందరికీ దక్కదు. నేను ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, అలా అలవాటైపోయింది. ఆయన పోయిన తర్వాత నాకెవరూ లేరు అంటూ ఇంట్లోనే ఉండుంటే మీలాంటి బంధాలు నాకు దొరికేవా? అది కరెక్టే. అదే, ఈ టైంలో సాంబార్ పొడి తీసుకొచ్చారే, మీకెందుకు ఈ శ్రమ అని. నాకెలాంటి శ్రమ లేదన్నానుగా. ఇలా చూడు విజ్జి, ఇప్పుడు నేను వసు కొన్ని కొత్త రెసిపీస్ గురించి డిస్కస్ చేసుకోవాలి. నువ్వు పానకంలో పుడకలాగా అడ్డుపడకూడదు చెప్పేశాను.
వసు కాస్త కాఫీ ఇవ్వవే. పొడకనా నేను నేను ఒకసారి ఆడి చూస్తాను రా. అయ్యో నేను దీన్ని ఎవరికి ఇవ్వను బాబు, ఇది చాలా కాస్ట్లీ. మా నాన్న చూస్తే తిడతారు. ఓవర్ చేస్తున్నాడు రా. మనం కూడా ప్లే స్టేషన్ కొనుక్కోవాలిరా. మా నాన్నని అడిగితే చంపేస్తారు. లేదురా, మనం ఒకటి కొనాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం, రేపు రేపు అనుకుంటే ఆ రేపు ఎప్పటికీ రాదు. సో మీ మనసు చెప్పిన దాన్ని వెంటనే ఈ రోజే ఇప్పుడే చేయండి. ఎవరి కోసం దేనికోసం వాయిదా వేయకండి. 50 years గా ఫీల్డ్ లో ఉన్నాం. అన్నపూర్ణ అప్పడం అంటే రొంబ ఫేమస్ ఆకుం. హే జస్ట్ ఓకే. హలో హలో మేడం, నేను వసుంధరిని. ఓకే, ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్, ఐల్ కాల్ యు బ్యాక్. సారీ. అర్థమైంది. మీరు ఒక పాపులర్ ట్యూన్ మీ అడ్వర్టైజ్మెంట్ కి కావాలన్నారు గనుక మేము ఈ ఆలుమా డోలుమా పాటని సెలెక్ట్ చేసాం. మరియా, ఇస్ దేర్ ఎనీ కార్పొరేట్ ప్రాబ్లం? అంత మాదిరి ఏమీ ఉండదు. అనిరుద్ధ్ నాకు డిస్టెంట్ రిలేషన్ దా. ఓ సీ సార్టెడ్. సో ఇప్పుడు లిరిక్స్ వినండి. ఆలుమా డోలుమా అప్పుడు పాట అవే పాడుంగో. ఓకే, రెడీ. ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ అప్పడాలే టాపమ్మా. సారీ. నో ప్రాబ్లం. హలో హలో, మీ జీవితంలో వసంతం రావడం. మీటింగ్ లో ఉన్నానని చెప్పాను కదా, తర్వాత మాట్లాడతాను. సారీ. నల్లా ఇరుక, కానీ మ్యూజిక్ కాస్త ఫ్లాట్ గా ఉంది. అది మీరు అనిరుద్నే అడగాలి. ఓకే, విల్ డూ వన్ థింగ్. ఆఫ్టర్ ద ఫస్ట్ లైన్ అప్పిడిలో చీడుమా, అప్పిడీలు చీడుమానా? వాట్ ఎవర్. ఆఫ్టర్ ద లైన్ గివ్ మీ స్మాల్ గ్యాప్. 4 counts. ఐ డూ సమ్ మ్యాజిక్. ఏంటి, గిటార్లోంచి పావురాన్ని రప్పిస్తావా? రెడీ, 1 2 3 4. ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ అప్పడాలే టాపమ్మా. బేష్, మసాలా పాటలో నల్లా పోటింగా. ஒரு చిన్న రిక్వెస్ట్. అన్నపూర్ణ కరకరలాడే అప్పడం, ఇదండి మన ట్యాగ్ లైన్. సో అంద కరకర అనేది పాటలో ఉందా? నల్లా ఇరుకం ఇల్లే. Sure, we can try. కరకరలాడే అప్పడాల. ఆ మాట మీటర్ కి సెట్ అవదండి. యా. ట్రై పణంగో. అప్పడం కరకరలాడితేనే కదా బాగుంటుంది. We can definitely try. Kumar. ఓకే, షాల్ వి? ఆలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, అన్నపూర్ణ కరకరాలు టాపమ్మా. కానీ ఇందులో అప్పడం కారం ఇల్లే. కాకెత్తుకుపోయింది. అప్పడాన్ని కాకి ఎత్తుకుపోయిందిరా ఎదవా. ఎంత భగవాన్, ఎంత గొప్ప కవి నేను. నన్ను అప్పడాలకి పాట రాయమంటారా? అందులోని వీడొక నానిపోయిన అప్పడం కరకరాలు కావాలట. ఒంటికి నూనె రాసుకుని ఢాబా మీద ఒలికిలా పడుకో, కరకరలాడతావు. మరియా, బాధ సర్పద్రష్టులైన పేదల వెధల గురించి రాస్తానే తప్ప ఈ గబ్బిలమమ్మే అప్పడాల గురించి నేను రాయను. నీ డబ్బుతో నా కవిత్వాన్ని కొనలేవు. సరే, నా పెన్నులో ఉన్నది ఇంకు కాదు, సత్యమనే రుదిరం. Hey, Kumar, this is your job. కుక్క బతుకు ఈ బతుకు, దీన్ని వదిలి లక్ష్యాన్ని వెతుకు. కనిపిస్తుంది భవిత, సొలగో. అందిస్తాను నేను మరో కవిత. అసహాయత వదులు, ఆవేశంతో కదులు. చెయ్యి కలుపు, వస్తుంది గెలుపు. I thought he was telling the lyrics, ma'am. Kumar, out of my sight. Get her off here. నేను అడవిలో సంచరించే మృగాన్ని, నా స్వేచ్ఛని ఎవరు హరించలేరు. వస్తాను. మావడు వేరెన్న కెట్ట నార్తంగా
అమ్మా లలిత అత్తగారికి ఒంట్లో బాగోలేదట. ఆవిడ త్వరగా పోవాలని పూజ చేయించడానికి అమ్మవారి గుడికి వెళ్ళింది. అలా అపశకునంగా మాట్లాడు. నిజం, నమ్మకం లేకపోతే తన్నే అడుగు చెబుతుంది. సరే వెంకట్రావు గారు ఎక్కడా? ఆయన ఎక్కడికి వెళ్తే నాకేంటి, నా ఐటెం ఇవ్వు నువ్వు. పులిహార పులుసేగా, ఇదిగో ఇక్కడ ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? పులిహార పులుసు మిక్స్ ట్రై చేస్తారా? లెట్ ఇట్ బి. అందుకని దాన్ని తెచ్చి నా స్కూటర్ మీద పెడతారా? దిస్ ఇస్ నాట్ యువర్ డైనింగ్ టేబుల్, యు నో. సార్, బాట్లే కదా పెట్టారు, మీ స్కూటర్ లో బాంబు ఏమైనా పెట్టారా? విల్ యు ప్లీజ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. 350 కోట్లు లోన్ అడిగాను బ్యాంకులో, అది రాగానే బిజినెస్ మొదలు పెట్టేయడమే. ఈ జోక్ కి గాడిద కూడా నవ్వదు. మీరు నవ్వలేకపోతే స్ట్రైట్ గానే చెప్పేయండి. హోల్డ్ యువర్ టంగ్. ఏంటి మీరు మాట్లాడేది? ఏయ్, అసలు నువ్వు ఇలాంటి ఫ్లాట్ లో ఎందుకయ్యా ఉండడం? అమెజాన్ అడవిలో 1/2 ఎకరం కొనుక్కుని అక్కడ ఉండొచ్చు కదా. నేను ఎక్కడ ఉండాలో మీరే చెప్పాల్సిన అవసరం లేదు. అవును, ఇది చెప్పడానికి గరిగిపాటి వారిని తీసుకురమ్మంటారా? ఇదిగో చూడండి, కాస్త మీరు ఊరుకోండి. నేను అలా పెట్టడం తప్పే, నన్ను క్షమించండి. ఈ రోజు పులిహోర బట్టలు, రేపు పోయేపటి మామిడికాయ పప్పు వండుతారు. అయినా నేను చూస్తూ నోరు మూసుకోవాలా? ఇడియట్. వయసుకి తగ్గ బిహేవియర్ ఉండాలి. స్టూపిడ్. బుర్ర చూడు, పైన జుట్టు లేదు, లోపల గుజ్జు లేదు. విజయ్? ఎస్. ఓకే. హాయ్, ఐమ్ సందీప్. హలో. గ్రేట్ గ్రాండ్ సన్. ఓ, మనం ఇదివరకు ఒకసారి మీట్ అయ్యాం. అవునా? నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు మీరే నన్ను తీసుకువెళ్లారు. ఓ, నేను ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. అప్పుడు చిన్న పిల్లాడివి. ఇప్పుడేం చేస్తున్నావు? విజయ్, ఐఎమ్ టేకింగ్ ఓవర్ దిస్ కంపెనీ. ఓహో. మీరు ఒక పని చేయండి. గెట్ మీ ద సేల్స్ రిపోర్ట్, క్లయింట్ లిస్ట్, అవుట్ స్టాండింగ్ రిపోర్ట్ అన్ని ఇమీడియట్ గా తీసుకురండి. ఓకే, 2-3 ఒక 1 hour లో తీసుకురండి. లేదు సందీప్, అది చాలా లేదు సార్, అది చాలా పెద్ద పని. 1 hour లో కుదరదు. 2 days అవుతుంది. వాట్? 2 days? విజయ్, నాకు అంత టైం లేదు. యు నో సంథింగ్, నాకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. బట్ నేను ఇన్స్టెంట్ కాఫీ తాగుతాను. యు నో వై? నాకు అన్ని ఇన్స్టెంట్ గా జరగాలి. సో గో గెట్ ద రికార్డ్స్ ASAP. ఓకే? అండ్ విజయ్, మీరు వెంటనే కొంచెం అప్డేట్ అవ్వాలి, లేదంటే నాతో కలిసి ట్రావెల్ చేయలేక ఆగిపోతారు. ఓకే సార్. వన్ మోర్ థింగ్, నాకు ఈ రూమ్ సెట్ అవ్వదు. నేను మీ క్యాబిన్ తీసుకుంటాను. మీరు అడ్మిన్ లో ఒక టేబుల్ వేసుకో. అక్కడ ప్లేస్ చాలదు సార్. సరిపోతుంది. యూ వెకేట్ ద క్యాబిన్ ప్లీజ్. వెళ్ళండి. హలో, వెళ్ళండి వెళ్ళండి ఫాస్ట్. హలో, యా హాయ్, యా యు సెండ్ మీ దాల్. వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యు? సిద్ధు, స్కూల్ డైరీ ఇవ్వు. చూసి చాలా రోజులైంది. నేను స్కూల్లోనే పెట్టొచ్చేసాను. ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నావు. రేపు స్కూల్కి వస్తానుండు. ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఏంటమ్మా, ఈరోజు కస్టమర్ కేర్ తోనూ మాట్లాడలేదు, మనతోనూ మాట్లాడలేదు. ఒంటికి పడదని తెలుసు కదా, మరెందుకు తాగడం? సారీ వసు, మనసుకి బాధ కలిగింది. పిల్ల వెదవ, వాడు నాకు బాస్, అది బిగ్ బాస్. వాడికి లైసెన్స్ కూడా నేనే ఇప్పించాను. ఇప్పుడు నన్నే ఆడిస్తున్నాడు. నా క్యాబిన్ నుంచి బయటికి గెంటేశాడు వసు. నిండా 25 ఏళ్ళు లేవు, వాడు బాస్. డబ్బు డబ్బు మహిమ వసు. ఆ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డాను. ఒక్క రోజైనా లీవ్ పెట్టానా? సరే పడుకో, ఉదయం మాట్లాడుకుందాం. ఇది ఉదయం కాదా? స్నానం చేశాను కదా, ఉదయం అనుకున్నాను. బస్సు కార్లు కొందాం. 5 సరే సరే పడుకో. కానీ ఆ సందీప్ గాని మాత్రం ఎక్కనే ఉన్నాను. కావాలంటే వాళ్ళ తాతయ్యని ఎక్కించుకుంటా. వసుంధర ట్రావెల్స్. రండి మేడం, లేడీ సెక్షన్ సెపరేట్ గా ఉంది, చూస్తారా? లేదు లేదు, నేను ఈ జాబ్ యాడ్ చూసి వచ్చాను.
ఓ రిసెప్షనిస్ట్ జాబ్ కా అవునండి. ఇంతకు ముందు ఎక్కడైనా వర్క్ చేశారా? లేదు, కానీ నేను చేయగలను. ప్రెగ్నెంటా? అవును. అలుమా డోలుమా అప్పడాలు చూడమ్మా, కరకర అప్పడాలు అన్నపూర్ణవేనమ్మా. కాఫీ. ఎందుకు వచ్చావు? అదేంటి మరియా, ఆఫీస్ ఉద్యోగం? ఏది ఈ నీచువైన ఉద్యోగమా? ఓ, నేను కోపంగా మాట్లాడింది ఇంకా మనసులో పెట్టుకున్నావా? నేను అది అప్పుడే మర్చిపోయాను. అప్రియమైన వాటిని అప్పుడే మర్చిపోవాలి. ఆ అప్పడాల పాటని కూడా కరెక్ట్ చేశాను. వచ్చేటప్పుడు పాడుతూ వచ్చాను, నువ్వు వినలా? సారీ. గట్టిగా చెప్పు. మరియా, నేను అంత గట్టిగా అరిచావు? ఎప్పుడు అరిచి చెప్పు, అందరికి వినిపించేలా. సారీ. ఏవన్నావు? ఈ కుక్క బతుకు ఎవడికి కావాలా? నీలాంటి వాడు మాటలతో సరి, చేతల్లో జీరో. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చి ఉద్యోగం అడిగావో గుర్తుందా? ఒక ఫ్రెండ్ అనుకునేగా నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చాను, కానీ నువ్వేం చేసావు? యు ఎంబారస్డ్ మీ, మేడ్ మీ లుక్ లైక్ ఎన్ ఇడియట్. ఐఎమ్ రియలీ సారీ. ఒక కవిగా కొంచెం ఆవేశపడ్డాను, బట్ తర్వాత ఆలోచించాను. శంకరాభరణం పాటలు రాసిన వేటూరి గారు అమలాపురం కూడా రాశారు. సో You know what? I don't care. You know what? I don't care. కవిగానే ఉంటూ ఎవరు చదవని పుస్తకాల్లో కవితలు రాసుకో. తర్వాత ఎవరు చదవలేదని తిట్టుకుంటూ ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టు. రే పరా. మరియా, నేను తాల్చుకుంటే నీలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయగలను. అంతెందుకు, నిన్న చీర కట్టుకుని కుక్కర్ కోసం వచ్చింది ఒక లేడీ, తనకు కూడా ట్రైనింగ్ ఇవ్వగలను.